గాయ్స్ అరుణాచలం వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదే మన ట్రైన్. మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. ఇంకా అయిపోలేదా అది? కానీ కానీ ఇంక అయిపోయిందా? ఎలా కూడా మొత్తం అవగొట్టేశారు గాయస్ మా వాళ్ళు అయితే. హాయ్ గాయస్, ఇప్పుడైతే మనం తిరువణమల అయితే వచ్చేసాము. ఇప్పుడు అదే వెళ్తుంది కదా, అదే ట్రైన్లో మనం అయితే వచ్చాము. ఇది స్టేషన్. ఇక్కడ నేమ్ బోర్డు అయితే మీరు చూడొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి ఏదన్నా రూమ్ కానీ ఏదన్నా చూసుకొని ఎక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి ఏంటి అనేది ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కొని మేమైతే రేపు పొద్దున, నాకు తెలిసి రేపు పొద్దున ట్రెక్కింగ్ అంటున్నా, గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము రేపు పొద్దున్న. మేము మా తమ్ముళ్ళు అక్కడ ఉన్నారు, మేము వెళ్తున్నాం గాయస్. ఇప్పుడు మనం వచ్చిన ట్రైన్ అయితే పెమాని ఎక్స్ప్రెస్. అది వీక్లీ థ్రైస్ ఉంటుంది. మీరు ఒకవేళ రావాలి ఈ ట్రైన్ కనుకుంటే మాత్రం ఆదివారం, మంగళవారం, గురువారం అయితే ఉంటుంది. ఈ ట్రైన్ మనకి తిరుపతి నుంచి ఉంటుంది. తిరుపతి నుంచి మనకి మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 4:30 కల్లా వచ్చేస్తారు. ఇంకా వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళి గిరి దగ్గరికి వెళ్ళేసి దగ్గరలో ఉన్న రూములు కానీ లాకర్స్ కానీ సత్రాల్లో కానీ ఎక్కడైనా ఉండి ఎర్లీ మార్నింగ్ మనం గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్తాము. ఈ టైంలో అంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది. అండ్ 14 కిలోమీటర్ వెళ్ళాలి కదా, సో అందుకోసం అని చెప్పి ఎర్లీ మార్నింగే ప్రిఫర్ చేస్తారు అందరూ. మనం కూడా అలాగే వెళ్దాము. అందరు వెళ్ళినట్టే మనందరూ అందరూ ఒక దారిని వెళ్తే మనం ఎందుకు ఒక దారిని వెళ్దాం. సో హాయ్ గాయస్, ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. లేచాము ఇప్పుడే. ఇంకా స్నానం చేసి గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అవుతాము. హాయ్ గాయస్, ఇప్పుడే రెడీ అయ్యాము. గుడి దగ్గరికి కూడా వెళ్తున్నాము. అదిగో వెళ్తున్నారు అటు సైడు, ఇంకా ఇటు సైడ్ నుంచి వస్తున్నారు. హలో, ఓం నమ శివాయ. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడైతే మనం అరుణాచలంలో గిరి ప్రదర్శనకి అయితే స్టార్ట్ అయిపోయాము. స్నానం చేసాము, మొత్తం అయిపోయింది. రాత్రి 2:30, 3 అవుతుంది ఇప్పుడు సమయం. ఫోటోస్ చూడండి. నడవలేని ముసలి అయితే ఆటో ద్వారా రావచ్చు. ఇంకా అక్కడ జ్యోతి ఉంటుంది. ఆ జ్యోతి దగ్గరికి వెళ్ళేసి అక్కడ మనం జ్యోతి వెలిగించేసి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. వీళ్ళంతా కూడా గిరి ప్రదక్షిణ కోసమే ఈ టైంలో లేచారు. హాయ్ గాయస్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడే మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ మనకు నడవలేని వాళ్ళు ఎవరైనా ముసలోళ్ళు కానీ ఏదన్నా కాళ్ళకు కానీ ఏదైనా ఆపరేషన్స్ జరిగిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఇక్కడ మనకి ఎనీ టైమ్ ఆటో ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మీరు ఆటోలో అయినా కూడా గిరి చుట్టూ తిరగచ్చు ప్రదక్షిణ లాగా. అండ్ ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ ఈ జంక్షన్ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇలా రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఏమో ఫస్ట్లో అనుకున్నా ఎవరు లేరేంటి, మనమైనా ఉంది అయినా ఉన్న ఒకళ్ళిద్దరు మనం ఉంటాము. పోనీ ఇంకా ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా వాళ్ళు కూడా తమిళోళ్ళు అయి ఉంటారేమో అనుకున్నాను ఫస్ట్ అయితే. అస్సలు 1% 2%, మ్యాక్సిమం 5% అంతే మన తమిళ వాళ్ళు ఉంటారేమో. మిగతా 95% మాత్రం అందరు మన తెలుగు వాళ్ళే ఉంటారు గాయస్. మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఎటువంటి భయపడాల్సిన పనే లేదు. మీరు వెళ్తున్నప్పుడు ఆ గిరి ప్రదక్షిణలో ఉన్నప్పుడు ఎవ్రీ టైం మీకు ఆ తెలుగు మాటలు అవే వినిపిస్తుంటాయి. అండ్ మనం వింటున్నదే వెళ్ళే దారిలో చాలా గుళ్ళు అయితే ఉంటాయి. అంటే ఫస్ట్ మనకు వచ్చేది అయితే అగ్ని తీర్థం. నేనైతే ఏమనుకున్నానంటే ఆ ఉన్న ఎగ్జైట్మెంట్కి ఇదే అగ్ని లింగమేమో ఫస్ట్ వచ్చింది అని అనుకున్నాను. అదైతే అగ్నిలింగం కాదు. ఫస్ట్ వచ్చేది మనకు అగ్ని తీర్థం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మనం ఎప్పుడైతే ఇంకా అగ్ని తీర్థం నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే రోడ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి కొంచెం దారి ఉంటుంది. ఒక 50 మీటర్స్ అలా లోపలికి వెళ్ళాలి. అలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడైతే మనకు అగ్నిలింగాన్ని అయితే చూడవచ్చు. అండ్ నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసింది నైట్ 3కి కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి, తాళాలు వేసింది. బట్ లోపల ఉన్న లింగాలు అయితే చూడొచ్చు మనం. ఇంకా ఇక్కడ నుండి మనం బయటకు వచ్చేసిన తర్వాత నిదానంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇంకా మనకు ఒక్కసారి కనిపించిద్ది, అబ్బో ఈ సాధువులు ఈ సన్యాసులు వీళ్ళందరూ అసలు అడుక్కునేటోళ్ళ సాధువులా సన్యాసులా ఏదైతే అర్థం కాదు మనకి. అండ్ ముందుకు రాగానే ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అంటే కొన్ని టెంపుల్స్ మీదైతే మన తెలుగులో కంపల్సరీ రాస్తున్నారు. అండ్ కొన్ని టెంపుల్స్ మీద మాత్రం తెలుగులో రాయట్లేదు, ఓన్లీ తమిళే ఉంటుంది. ఆ గుడి ఏంటి అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అయితే ఉంటే మీకైతే ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి
తమిళ్ టు తెలుగు గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా, దాంట్లో ఒకసారి చూడండి, మీకైతే క్లియర్గా గుడి పేరు అయితే తెలుస్తుంది. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకి నేను ఆల్రెడీ చెప్పినా కదా, ఈ సాధువులు సన్యాసులు అయితే మనకి ఏ టైంలో అయినా కూడా వాళ్ళు జస్ట్ రోడ్డు పక్కన ఉంటారు. మ్యాక్సిమం అన్ని గుళ్ళలాగా అయితే ఎక్కువ ఫోర్స్ చేయరు, జస్ట్ అలా కూర్చుంటారు. వాళ్ళకు మనం దక్షిణ వేయాలనుకుంటే వేస్తాము, లేకపోతే లేదు. కొందరైతే అడుగుతారు శివ 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 అనుకుంటూ. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చాము. కొంచెం ముందుకు రాగానే మా తమ్ముడికి ఏదో ఇది కొత్తగా అనిపించినట్టుంది, కానీ మనకి ఇదంతా ముందే తెలిసి దీన్ని కొబ్బరి మువ్వ అంటారు. కొబ్బరి మువ్వ అంటే ఏదైతే మన కొబ్బరికాయ ఉంటుందో దాన్ని లోపల నీళ్ళ బదులు కొబ్బరి పువ్వు ఉంటుంది. ఆ పువ్వును మా వాడు కొంచెం తిందాము ఎలా ఉంటుంది అని అడుగుతుంటే మా వాడు కొంచెం బేరం చేస్తున్నాడు అక్కడ అని చెప్పేసి నేను చూస్తున్నాను. అది పగల కొట్టేసి లోపల కొబ్బరి మువ్వ ఉంటుంది, అది తీసేసి తిన్నాం కూడా. బాగానే ఉంది, చాలా బాగుంది. కాకపోతే ఒకటైతే బాగా తినచ్చు, కానీ రెండో దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు ఎందుకో ఎక్కలేదు. అండ్ మా వాడైతే తినొచ్చు, ఎన్నేం తినొచ్చు, బాగానే ఉంది అన్నట్టు మాట్లాడాడు. మా వాడైతే 2 తీసుకుందామంటే నేను ఉండి ఆగురా కొంచెం తిన్న తర్వాత అది ఎలా ఉంది ఏంటి నీకు నచ్చితే తీసుకుందాం అన్నట్టు మాట్లాడి ఒకటే తీసుకున్నాము. రెండోది తీసుకోలేదు, ఒకదానికే ఓకే సరిపోద్దులే అన్నట్టుగా మేము వెళ్ళిపోయాము. ఇంకెక్కడి నుంచి కొంచెం మనకు ముందుకు వెళ్తే ఒక గుడి కనబడుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా నాకు తెలిసి నేను ఇది ఏమనుకుంటున్నా అంటే మన తమిళ వాళ్ళు ఎక్కువగా పూజిస్తారు కదా, మురుగన్ స్వామి ఆర్ మనకు తెలిసిన వాడుక భాషలో అయితే సుబ్రహ్మణ్య స్వామి, అది అనుకుంటున్నాను నేను. గుడి అయితే చాలా బాగుంది కన్స్ట్రక్షన్. అండ్ ఇక్కడ నాకు ఎస్పెషల్లీ నచ్చింది ఏంటంటే ఏ గుడికైనా నైట్ టైము లైట్స్తో మంచిగా డెకరేట్ చేశారు. అంటే ఎలాగంటే ఫుల్గా లైట్స్ వేసి అలా కాదు, కొంచెం హిస్టారికల్ ప్లేసెస్కి అలాగా కొంచెం మన సినిమాల్లో ఉంటుంది కదా లైటింగ్ ఎఫెక్ట్స్, ఆ విధంగా మనకు లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే అవి ఉన్నవి. అండ్ ఇక్కడి నుంచి అయితే మీరు నా వాయిస్ను డైరెక్ట్గా అయితే వినండి, మేము ఏమేమి మాట్లాడుకుంటూ వెళ్ళాము, ఏం చేసాము, అంతా సరదాగా వెళ్ళాము నడుచుకుంటూ. మాకైతే నచ్చినట్టు కూడా నాకు అనిపించలేదు. మా తమ్ముడు మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం కాళ్ళ నొప్పులు అన్నారు, కానీ అసలు వారికి అది కూడా పెద్దగా ఏం అనిపించలేదు. ఇక్కడ మనకు కనిపిస్తున్న గుడి పేరు ఏంటంటే వరాహి అమ్మవారి గుడి. మనకి ఇంకా క్లియర్గా బాగా తెలియాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు వరాహి మీద తిరిగి అక్కడ మన క్యాంపెయినింగ్ చేసినారు కదా, అలాగా. అండ్ ఎలక్షన్స్ అయిపోయాక ఇప్పుడు వరాహి మాల కూడా వేసినారు. ఇలాగా ఈ విధంగా మనకు జనాలందరికీ వరాహి అమ్మవారు అయితే తెలిసి ఉంటుంది, ఏమే మన వరాహి అమ్మవారు. అండ్ గాయస్ ఇక్కడ నుంచి అయితే మీరు చూడండి మేము అక్కడ ఏమేమి మాట్లాడుకున్నాము, ఎలా వెళ్ళాము అనేది. కీప్ వాచింగ్ గైస్. రేపు కోర్స్ అయిపోయిన తర్వాత వచ్చి కోర్స్ అయిపోయిన తర్వాత వద్దులేరా, శివయ్య ఉండేది శ్మశానంలోనే కదా. ఈ శివభక్తుడు కాదు, కృష్ణ భక్తులు ఇంకా భయంకరంగా ఉన్నారు, నీకు అర్థం కావట్లే. శివభక్తుడు అయితే ఇప్పుడు ఆ శ్మశానం లేవు, ఆ శ్మశానం లేకపోయి ఆడ బూడిద ఉంటుంది, ఆ బూడిద పూసుకొని ఆడనే పడుకోగా. అది జింకవు కర్దియా బాయ్, కర్దియా సీతకు కనపడినట్టు మనకు కూడా బంగారులప్పుడు లేడీ కనపడింది ఏంద్రా బాబు. కృష్ణుడు అన్నావు కదా ఇప్పుడే, అంటే జూమ్ కొట్టిన మినిట్కి ఇంకా ఎంత హైలైట్ చేస్తాం, ఇంకా ఆడికి పోయి హైలైట్ చేయాలా. వద్దులే, దాని బతకనే రాదట, దాన్ని ఎందుకు మళ్ళీ మనల్ని ఎవరిని కదిలిలే, మనం కదిలికూడదు. దాన్ని ప్రకృతికి విరుద్ధంగా పోకూడదు సార్. మనం బాలయ్య వచ్చాడు చూలం పట్టుకొని అఖండానా కాదు వాడు అంటాడు ఇంక ఇప్పుడు సర్వజన ఏదో సుఖినో భవంత్ అని చెప్పి ఈడు తప్ప అంటాడు. ఆ లిస్ట్లో నువ్వు ఉంటావేమో, అంతే కదా. ఈడు తప్ప అంటాడు, ఈడు తప్ప అంటాడయా చేయి చూపించి. మాది హైలైట్ అసలు. అది యాక్షన్ మూవీ చూపడం చూపించారు అప్పుడు వాడి కళ్ళు బెదురుతాయి. బేజా బీచ్ మే ఏదో అంటారు డైలాగ్, భలే ఉంటుంది. పడితే బో ఇప్పుడు ఈడు ఇంకొక గంట ఉంటే హిందీ వాళ్ళ కాదు, హిందీ కూడా నేర్చుకుంటాడు, నార్త్ మొత్తం బతుకుతాడు వీడు. ఇంగ్లీష్ ఆల్రెడీ వచ్చి
మేనేజ్ చేస్తాను. 2:30 minutes ఉంది. అంటే అందరూ చేసే లోపల ఏమంటున్నారు మీ బ్యాచ్ ఏమంటున్నారు కడప వాళ్ళు? ఇంకా కాలేజ్ స్టార్టే కాలేదు, కలవలేదు, అప్పుడు కలుద్దాం అంటున్నట్ట. ప్రొఫెషనల్ అన్న బో దేంట్లో తినడంలోనా? పక్కా ప్రొఫెషనల్ అంటారు. ఇంకా ఏందిరా, ఇంకా ఏం లింగాలు రాలేదు. అదేదో ఉంటుంది చూడు ఒకటి, వైకుంఠానికి దారి అని. ఆడదే కాదు, ఎన్ని శ్మశానం ఉంది ఇది మొత్తం. ఇప్పుడే కదా అన్న శివుడికి శ్మశానం అంటే. పోరా. అవును ఇపో. శివ ఎంత బాగా పిలిచినప్పుడు వేయాలరా. నేను శివ అన్న నన్ను చూసిన ఏదో వచ్చింది రో లింగము. ఇదిగో కాదురా, దొజ్జుడు అన్నట్టే మనకి ఏడు యమలింగం పెట్టుకొని ఆయన ఊరు ఇందాక యమలింగం ఎదురుగా శ్మశానం ఉంది. యమలింగానికి తగ్గట్టు. అవును రే, ఇక యముడు ఉంటాడు, ఆడ శ్మశానం ఉంది. మన భారతీయులు గొప్పదనం. నైస్ గైస్. యమలింగం తీనేస్తారు కదా ఇక్కడ వీడియో తీనిరా. యమలింగ స్వామి బలం ఉన్నాడా లోపల లింగము? లింగం అంటే అర్థం తెలుసారా? జనరల్గా ఎందుకంటారంటే అక్కడ షేప్ అనేది ఒక టైంలో ఉండదు. పాపా బాహర్ జాओ జల్దీ. ఓ నీకు ఇన్ని చరిత్రలు ఎప్పుడు తెలుసురా? ఉన్నట్టు నువ్వు బ్రహ్మదేవుడు అనేసరికి నేను భయపడ్డా కదరా. ఇన్ని ఎప్పుడు నేర్చుకున్నావురా నువ్వు? రోజు ఆలోచిస్తుంటాడు బ్రహ్మ గురించి. అవునా? ఏం చేస్తుంటాడు శివ బ్రహ్మ ఎప్పుడు? కాలజ్ఞానం రాస్తారా? కాలాన్ని సృష్టిస్తుంటాడా? ఎందుకు మీ నాన్న ఎప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి అయిపోతుంటాడా? కాలజ్ఞానం రాత్రుడు అనేది భక్తి ఎక్కువైపోద్ది. తిరిగి తప్పుడే వద్దు అందరికి. వాటర్ బాటిల్ తాగదు కదా మనం? ఏం కాదులే అన్న, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలరా. నేను 2 బాటిల్ తీసుకొద్దామని బయట భక్తి ఉండాలి కానీ కాళ్ళలోంచి నీళ్ళు పైకి వస్తాయి. కాళ్ళలోంచి పాతాళ గంగ తెస్తాను. పాతాళ గంగడికి రాదు, అదే మన ఆంధ్రాలో ఉంది. ఎవరని పాతాళ గంగ అనేది మన ఆంధ్రాలో ఉండేది కాదురా. యా నుంచేమో వచ్చాయిరా నీళ్ళు రాయి. ఎవరైనా అంత మాట అంటివి. ఓం శివోహం. తిరుమల లాంటిది. ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. అది ఎవరన్నా యూట్యూబ్ కనిపెట్టింది మనుషులే. బెంగళూరు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది నుంచి? అది ఆడుంది రాడా కదా? అది ఆడుంది అసలు.
బాబా భలే ఉండదు ఇది హైవే. ఇంకా ఇటువైపు ఇక్కడ తినేసుకొని మనం రోడ్డు మాత్రం సూపర్ ఉంది కదా. రోడ్డు బాగుంది కదా, షార్ట్ ఫిలింగ్ కదా. పోలీస్ స్టేషన్ కూడా ఉంది. వాళ్ళు ఇక్కడే ప్లాన్ చేసి చెన్నైలో అంటే నేను ఏమన్నాను, చెన్నైకి ఎన్ని కిలోమీటర్లు అనేది అది కూడా చూసే ఉంటావు కదా నువ్వు. అది చూలే చెన్నై చూడలే పోయింది. చెన్నైకి హరిమామ వదిలేసిన. చెన్నైలో హరిమామ అది మన ప్రాపర్టీ కాదు. బాగానే వచ్చినాం లేరా. వినాయకర్ టెంపుల్ అంటారా, వినాయకుడిదా. రోడ్డు నైట్ టైం బాగుంది కదా, డే టైం అంతా ట్రాఫిక్ అది ఇదంతా ట్రాఫిక్ ఉంటుందిరా. నీకేం కావాలరా? దేవుడి కాడికి దారి చెప్పినాక అయ్యిందాకనే ఆడ శ్మశానం ముందు పూర్తి పుసుకొని పడుకోరా అని. డైరెక్ట్ దేవుడేగా. హైవేలు కూడా సరిపోవు ఇంకా వాటి దెబ్బకు. కరెక్ట్. వాడికి తెలుసు కదా దైవ మార్గం అంటే ఏంది, అసలు ఎట్లా ఎట్లా వెళ్ళాలి. చెప్పారు కేవలం పారమార్థిక చింతన ఎక్కువ కాదు. ఎవరికి ఆ భక్తిలో పరవశమై ఎవరికి డబ్బులు వేస్తామని కాదు. వీళ్ళందరూ స్వాములా లేకపోతే ఏమి నాకేం అర్థం కాదు. అడుక్కునేటోళ్ళేనా? అలాంటి శివుడు టెంపుల్లోనే ఎక్కువ ఉంటారు. అలాంటి ఆడ శివుడు టెంపుల్ ఉంటే ఆడే ఎక్కువ ఉంటారు సాధులు. స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా. సాధు జంగమా అనుకొని ఇంకా బూడిద పూసుకొని ఉంటారు. విష్ణు భక్తులు అడుక్కొనిరు, పాపాలను తొలగనియరు జనానికి. శివుడు భక్తులే తొలగిస్తారు. ఇప్పుడు ఎందుకు అలా చెప్పాడు మంచి వాక్యం. చెప్పు మళ్ళా చెప్పు గట్టిగా, అందరికి ఏం ప్రార్థన. ఏడాది వచ్చింది రోగం లింగమా. ఫస్ట్ అయిపోయింది ఇంద్రానా, ఫస్ట్ అగ్ని, తర్వాత యమలింగం. ఇంద్ర కదా ఫస్ట్. ఇంద్రలింగమా? ఇంద్రలింగం వచ్చిందా? ఫస్ట్ వచ్చింది ఇంద్రలింగమా అగ్నిలింగమా? ఫస్ట్ గుళ్ళకి అది అగ్ని తీర్థం, తర్వాత అగ్నిలింగం. డెవలపర్స్ ఎవరు అదిగోరా దగా డెవలపర్స్ ఉందిగా. పేరును ఒక ఇది చేస్తున్నారు. దగా దగా అని. కొంచెం సగం తెలిసి ఉండాలా, వాళ్ళకంటే కొంచెం పావు తెలిసి ఉండాలా. వీళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు బోకాడిగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు అట్నే మాట్లాడుకుంటారు. ఏమంటున్నారు? డౌట్ కలిగిందా ఏమని? మనకేమన్నట్టుంది కాదు, వెనకాలేరులే వాళ్ళు సొంత అడిగారు కానీ. అంటే కుబేరుడా అన్నట్టు సగం డౌట్తో అడిగిందామా. ఈయన ఇంకొక డౌట్తో అయి ఉంటుంది అన్నది. ఇంకొక స్టోరీ వెళ్ళింది. అంటే ఆమె అది ఆయన కన్నే లక్ష్మీదేవి విష్ణువు వీళ్ళు డబ్బులు తీసుకుంటాడని ఆమె చెప్తుంది. కుబేరుడు ఇంకా రెండో ఒకటేగా. అంటే కుబేరుడేగా. కుబేరుడు కాదు అసలు, కాడు ఉన్నదే కుబేరుడు కాదేమో. కుబేరుడు కాదు ఆడుండే స్వామి. మళ్ళా పరశురాముడు. అదే నేనేది పరశురాముడు. చేతులు నెలవంక భలే ఉంది. అమావాస్య ఈరోజు. నేను ఇంకా నెలవంక అనుకున్నా కదా దాన్ని చూసి. భలే ఉంది. దీంట్లో ఒక కవర్ సాంగ్ చేయొచ్చు. కవర్ సాంగ్, బ్యాగ్ సాంగ్. యూట్యూబ్ కూడా కవర్ సాంగ్లు వదిలేది.
ఈ ప్రైవేట్ సాంగ్స్తో పెట్టుకోకూడదు. అది మొత్తం ప్లేస్ తెలిపోయిందంట ప్లేస్. కాళ్ళు కాదే కానీ ఆ ఏళ్ళ వెనకాల ఒక బొజ్జు ఉంటుంది చూడు, ఆ బొజ్జు నొప్పి పుడుతుంది. నాకేమో ఆ కాలు బెనికింది, కాలు వాపు వచ్చింది. అది ఇప్పుడు నడవడం వల్ల కాదులే, అది మామూలుగా ఎప్పుడైనా కూడా కాలు కొంచెం తేడా పడిందంటే ఎమ్మటే కలక్కంటది, నొప్పి వస్తుంది. ఇంకా 100కు 90 మంది తెలుగు వాళ్ళే. 90 మంది కాదు, 99 మంది తెలుగు వాళ్ళే. 1% తేడా ఉంది. ఉండ్రులే ఆడ తగులుతుండే. ఫోన్ పెట్టారు. ఏంటిది వచ్చేది? మాటలు వస్తున్నాయి. మాటలు వచ్చాన్న. మాటలు ఏముంది, పాటలు మ్యాటర్ అంటే మాటలు ఉంటే ఇంకా మంచిదే కదా. ఇప్పుడు గిరి చుట్టూ తిరుగుతున్నావా, ఊరి చుట్టూ తిరుగుతున్నావా? యాడుంది అసలు ఆ గిరి? మబ్బులో కనపడట్లేదులే. అతిశయోక్తి అన్నారు. అతి శ్రేయోక్తి. అతిశయోక్తి. అతిశక్తి అంటే ఏం చెప్పు? అది తెలియదు అందరికి. అతిశక్తి అంటే అది ఒక అలంకారం కదా. దేనికి ఉపయోగిస్తాం తెలుగులో? దుర్వాస మహర్షి అంటారు. ఈయన మంచోడు. బో పాపం రా నాయన, నువ్వు ఏదన్నా ఇది చేసావు ఇడా. బో పాపం మా మనిషికి చేపించడం ఏంది, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. పరిచయం ఉందా? దుర్వాస మహర్షి గారు ఒక్కటి తెలుగులో రాశారు సార్. ఎందుకంటే ఆయన తెలుగుడు వాళ్ళు పుట్టినప్పుడు అసలు తెలుగు ఉన్నదారా? తెలుగు ఉన్నది కానీ కాకపోతే వాళ్ళకి అర్థమయ్యే తెలుగు లేదు. అప్పుడు వాడుక భాష లేదంటావు? భాష లేదు, తెలుగు కాదంటావు. తెలుగు కాదు. మరి సంస్కృతమా? సంస్కృతం. సంస్కృతానికి సంస్కృతం తెలుగులోంచి పుట్టిందే సంస్కృత్. తెలుగులోంచి పుట్టిందా సంస్కృత్? మనం ఇంటర్లో సంస్కృత్ వచ్చిందారా నీకు? 99 అన్నాయి. ఏంది లాస్ట్ నుంచా? లేదు, నిజం అబద్ధం చదవనొచ్చు. శ్లోకాలు ఉంటాయి. ఏ శ్లోకం అంటే అట్టాడికి చాంటింగ్ ఉంటే ఇల్లీగల్ కేసు అవుద్దంట. ఇల్లీగల్ అట్ట. ఇల్లీగల్ అంటే చెప్పరా? ఈగలా? లీగలా? నేను ఈగల్ అనుకున్నా కదరా. లీగల్ అంటే చట్టపరమైన. మరి గేట్లు వేసేసినారు. వాషింగ్ పౌడర్ నిర్మా. రైమింగ్ వచ్చేది ఎన్నా పేసడారా రే? పోడా రే, పోడా. మున్నబో ముందు నీకు పో. ఎనిక్కిపోయా లీగల్ అంటే నిజాయితీ పరమైన అంటే చట్టపరమైన. ఇల్లీగల్ అంటే తప్పు. ఇల్లీగల్ అంటే ఇంట్లో తిరిగే ఈగలని. ఇల్లీగల్ రా. ఇల్లు ఈగల్ అంటే గద్ద. ఈగల్ అంటే ఇంట్లో తిరిగే గద్ద. ఇంగ్లీష్ లో కదమ్మో ఇల్లీగల్. తెలుగులో రా. మనదేమో పురాతన నుంచి ఉన్న భాష. అప్పుడేమో
లేదు వాడుకలో లేదంటివి, మళ్ళీ ఇప్పుడేమో ఇల్లీగల్ అంటే ఇంగ్లీష్ మాట్లాడుతుంటివి. ఏమిరా తెలుగులోంచి పుట్టిందే ఇంగ్లీషు. కానీ ఇల్లు ముందు నుంచి ఈగలు వెనక పెట్టినా. రే మామ యా నుంచి వచ్చినవరా నువ్వు? నువ్వు మాట్లాడినా చూసిన ఆ మాటలు భలేగా ఉంటాయి కదా. అంటే అవకరోడు హట్టవుడు ఈ కూడా బాగా మాట్లాడుకోవచ్చు. ఎవరిది అది? అగ్గిపెట్టే మసాగడిది. అవునా? రే మామ రే ఏందిరా నువ్వు? రే మామ రే వీడు వచ్చి నేను చెయ్యను చెప్పినా కదరా. చెప్పు బూత్లో వస్తుంటే ఎంత మంచి మాట వచ్చినా అది మామ అనేది. పోరా స్వామి, ఇంకో బూత్ వాడతాడే మామ కంటే. ఏ వాయిముడు, ఏ వాయిముడు పోరా పోరా నువ్వు పోరా. ఇంకా ఆ నుంచి ఏదైనా ఎక్స్ట్రా చేస్తే ఇంక అప్పుడు లేస్తాడు ఫస్ట్ అంటాడు గట్టిగా. నీ ఎక్క కాంచి మొదలు పెడితే తల కొట్టుకుంటాడు. ఇంకే వా రామనా ఇక్కడికి రా. ఇది సగం నుంచే కట్టిండ్రు కదా, ఇది మామూలుగా తవ్విండ్రు, సగం నుంచి కట్టిండ్రు మెట్లు. ఒరే తవ్వినాయి కోనే టైపు తవ్విండ్రు, సగం నుంచి మెట్లు కట్టిండ్రు. ఏముందిరా ఇది? క్యాము కాదురా భయ్యా, లొకేషన్ రా బాబు. లొకేషన్ తగ్గ వాటర్ వాటర్ తాగమాట తాగు. బొట్టు పోయిందా? బొట్టు పెట్టమంటారు. బొట్టు పోయిందా సార్? ఈయనకి లేదు, ఈయన మొహం మీద నామాలు లేవురా. పెట్టడు, ఈయనకి చూపించాల్సింది ఆయన పూజారిని. శివం నేను ఇక్కడ మొత్తం బిలవపత్త చెట్లే ఉండేదిరా. అదిగో ఏందా మేము స్వామికి కూడా వేసి పెట్టింటే. లింగం ఉన్న కాడు. ఓ ఏందది? కోతులు ఓడుకుంటున్నాయి. దెయ్యము? దయ్యాలు కూడా జరుగుతాయి. దెయ్యమా? ఇంకా నాకు తెలుసు ఏదో తేడా ఉంది. దైవం ఉంది ఎంత నిజము. ఇది ఎందుకు ఊగింది? అవి కోతులు, కోతులు ఊపుతుంది. కోతులు అంటే మామూలు కోతులు అవి. వీటిని కోతులు అన్న దాంట్లో అన్ని చింత చెట్లురా. ఇగో కోతి గేటు పెట్టి అన్నాడు. పెట్టాడుదా? మామూలుదే కదా, అదేముంది. ఊర్లో అట్టాడి పెడితే మన ఊళ్ళో ఎవరికాడు అట్టాడి గేటు మన ఊర్లో లేదు కాబట్టి ఇప్పుడు నువ్వేనా కట్టాల్సింది? ఆల్రెడీ కట్టినావు, సగం తిరిగినా మరి మనం అప్పుడే. ఒక టికెట్ కొట్టు గాడికి. రా శివా, అరే రారే యాడా నిత్య గాని అంట. నిత్య గాని ఆశ్రమం, ఆశ్రమం నిఖిల నిత్య గాని ఆశ్రమం అంటే. ఈ బోర్డులు మొత్తం తమిళ. అర్థమైంది తెలుగు వాళ్ళు జరుగుతారు. అదే తమిళ కంటే తెలుగులో రాయడమే బెటర్ నన్ను అడిగితే కదా. ఇప్పుడు మనం చూసిన జనం ఎంతమంది వచ్చారు తెలుగు వాళ్ళు? 99.1% అంట. 99. తొక్కాల తొక్కాల తొక్కాల. అదే కదా. మళ్ళీ ఆయన ఎందుకు తొక్కడము? నడుస్తారు కదా, వాళ్ళు కట్ట అలవాటే కదా.
ఎక్సైజ్ చేస్తున్నాడు. వాళ్ళకు నాకు తెలిసి ముఖం చూస్తే ఇన్నిసార్లు తిరగాలని అనుకుంటుండే ఆయన. సైకిల్ చుట్టా గిరి చుట్టా సైకిల్ వేసుకొని తిరుగుతుండేమో అయితే. నాకు తెలిసి 108 సార్లు తిరిగేటట్టుంది ఆయన. లేదు తొక్కుతాడు, అదేం లేదు తొక్కుతాడు. నెమలు చూడు ఎట్ట అవుతున్నాయో. నెమలు మా ఇంటికి లేదు, మనం పెంచుతున్నాం నెమలి. ఒకటి ఉంది, గవర్నమెంట్ తెలిసిందంటే పడేసి కొడతారు. పెంచుతున్నామంట మనం. మా ఇంటికాడికి పడుతుంది, అదే ఏరుకోరు. అది అడవిలోంచి వచ్చింది లేరా. మన ఇంటికానే ఉంటుంది. అన్నం పెడుతున్నాయి రోజు. అదే తినొచ్చు దానికోపోయి. ఎందుకురా కాకపోతే వచ్చిన అది చాలా లేదు కదా వచ్చి పలకరించదా క్యా ఉంటుంది. పలకరించి వచ్చినాము మళ్ళీ పోయేటప్పుడు క్యా నడిచిపోతుంది. ఇంకా వస్తాయి. మా అడవి దగ్గర కాబట్టి నాకు అన్నీ వచ్చుంటాయి. ఇదిగోరు నైరుతి లింగము, నైరుతి లింగం వచ్చింది రో. జంగమా డే టైంలో మంచి కలకలలాడుతుందిలే, కానీ ఈ టైంలోనే బాగుంటుంది కదా. చల్లగా అనేది ఒకటి, ప్లస్ ఈ ప్రశాంతత రాదు. ఎనర్జీ వేరుంటుంది. అందుకే అన్న మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తాలు ఏమన్నా శాస్త్రాలు కాడికి పోయిండాయో. శాస్త్రి గారు మీరు చెప్పే మాకు కొత్తగా ఉన్నాయన్నీ. కాదు శాస్త్రాలు కాడికి పోయింది మళ్ళీ రమ్మటేను. తల్లి అన్న తర్వాత నడవపోతట. బ్రహ్మ ముహూర్తం ఎందుకు చెప్పారు? బ్రహ్మ పుట్టిండా ముహూర్తానా? కంటెంట్ ఎక్కువ. ఏం కంటెంట్? కంటెంట్ ఎరకన్ను కథ రాసిన చదువుకున్నా, దేవుణ్ణి చూస్తే అన్ని జరుగుతుంది. నైరుతి లింగమయ్యా. నీకు ఎలా పాడలేదు కదరా తిండికి? అన్నీ తెలుసు, ఫాలో అవడానికి కాదు. తిండికి ఎలా పాడలేదే నీకు? ఏది ನಾನು ಕೊತ್ತಿ ಎಣ್ಣೆ ಉಣ್ಣಕ್ಕೆ ಕಣ್ಣ ಮಚ್ಚಿಕ್ಕಿ ನಾನು ಉಣ್ಣಕ್ಕೆ అక్కడ పెట్టు, నువ్వు కెమెరాలను చూపి అక్కడ చదువుతున్నా. ఉన్నాయి వడ్డీ తాని ఎల్లమి ನಾನು ಪಂಡೆ రూపాయి లేచి எனக்கு ఊన్పాడియా మొన్నది మొన్న సావిది చచ్చిపోయా చెంపలు పట్టి చెంపలు వేసుకుంటున్నా. ఇది మెడకాయ చూడు ఎంత ఉందో. ఝాన్సీ ఎంత ఉంది, బరిగొడ్డు నట్టుండు. పరువు వద్దు వీడియోలో. ఏ ట్రోల్ కావాలి రాడు వాడు అదే అనుకునేది. ఇది బిలవపత్రమే కదరా, ఇది పట్టుకోరా కండ. పత్రాల్లో 4 రకాలు. ఏది ప్రశ్న పత్రము, జవాబు పత్రము. వాళ్ళు ఆడనే ఉంటారా బాబు. అన్న పైకి అన్న తీసిన ఆల్రెడీ రూపాయి రా. నమ శివాయ. మీ చేజ్ లాగుంది అట్టుంది మొహం. రూపాయి అని నేర్చుగా మరి బతుకుతుంది. వాడు ఉద్దేశం ఏంది, ఒకళ్ళను సోమరిపోతు చేయడం వాడి ఉద్దేశం కాదు. అర్థమైందా? వీడు ₹1 వేయడం వల్ల అవకలలో ఏమని ఆలోచిస్తారు, ఓకే ఊరికే చేయి జాబితే ₹1 ఇస్తారు, ఒక ఊరికే కూర్చొని 10 మందిని అడిగినా చాలు. వాళ్ళు నెగిటివిటీ
క్రియేట్ చేసినాము. ఇట్లా దగ్గర ఏంటిది? ఏం క్రియేట్ చేసినావు? నెగిటివిటీ. ఏ విధంగా? అంతే శాస్త్రపరంగా మనం కొన్ని జరిగిపోతుంది. ఎన్నట్టు తెలుసు నీకు? వాడు చిన్నప్పటి నుంచి శాస్త్రాలు చదివే కదా పెరిగింది. వాళ్ళ నాన్న కచ్చడ ఫోన్లో బెమ్మంగారి చరిత్రలు, జ్యోతి చరిత్రలు, శాస్త్రాలు ఇవన్నీ ఎక్కించి ఇంట్లో ఒక మైకు పెట్టినట్టు పెట్టా. ఇంకా వాడు నిద్రపోయేటప్పుడు కూడా అయ్యే వస్తుండే. సహస్రావధానం చేస్తాను ఏమన్నా? అర్థశాస్త్రం, ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, జనశాస్త్రం రాదా నీకు? సముద్రం ఉంది కానీ శాస్త్రం లేదు. సముద్రం అంటే జనాలతో కూడిన శాస్త్రంతో తయారైంది. ఈ మైండ్ మామూలు మైండ్ కాదు కదా. ఇది ఎలా అంటే ఏ టైపు మనం ట్రైన్ గుడి అంటే ట్రైన్లో గుడిలో రెండు కలిపిపోతుంది. అలాగా ఏ మాట ఆ మాట కలిపేస్తాడు. మాత్రం దారి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయ్యా. అన్ని చింత చెట్లే. చింత చెట్లు వేరేదంటే లేదు. ఇది ఒకటి ఉంది కొత్తగా. చింత చెట్టు ఎందుకు అనుకుంటున్నావు? చెప్పు. చింతపప్పు చేసుకున్నా. ఆంధ్ర వాళ్ళకు ఇష్టం చింతపప్పు. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు చింతాకు అందుబాటులో ఉండాలని ఇప్పుడు శాస్త్రాల్లో నివిఘ్నం చేసి. శాస్త్రాల్లో నివిఘ్నం అంట. నివిఘ్నం చేసిండటయా. జల్దీ జల్దీ आओ. సోమరిపోతులు చేయకుండా మనం చేద్దాం రా. సోమరిపోతులు రూపాయి సంపాదించిన అదే పరిస్థితిలో కూర్చుంటే ఇంకోటి ఇలా కొడతారు. ఈ మనుషుల్లో కరుణ జాలి ఉందా లేదా అని. ఏదైనా సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడడానికి నేర్చుకున్నాడు వాడు. అది వచ్చిందట తగ్గట్టు మాట్లాడదు. అది అట్లా వచ్చింది, ఏం చేస్తాం? శాస్త్రాలు నిఘ్నం చేసే పైవాడు చూస్తాం. ఇప్పుడు నాకు అర్థం కాదు వీళ్ళందరూ సాక్షులు ఎందుకు వేసుకున్నారు అనేది. ఇది రబ్బు పగులుతాయి మెత్తగా ఉండగలరు. పోతే పోనీ శివార్పణం అనుకోవడమే. స్క్రబ్బింగ్ జరిగిద్ది అన్న. అంత భక్తి లేదు లేదు. రెండు చేతులు మన అంటే నిప్పు వస్తుంది చూడు. నిప్పు కాళ్ళు నిప్పు అంటే వేడి. శంకరాచార్యుడు అనుకున్నావా నువ్వు ఏమన్నా? శంకరాచార్య ఆయనే కదా వాళ్ళ అమ్మను దహనం చేసేది నిప్పుతో. చేతులు అని 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 వాళ్ళ అమ్మను దహనం చేస్తాడు. ఫోర్స్ మనకున్నాయి కానీ ఫోర్సా? పవర్సా? నీ కాడ అన్నీ ఉంటాయిరా నాయన. తెగ డెవలపర్స్. పవర్ కోసం ట్రై చేసినప్పుడు రాదు. అవును. ఇప్పుడైతే నా దగ్గర పవర్ లేదనుకుంటా అప్పుడు పవర్ వస్తుంది. విపరీతంగా ట్రై చేయాలి. వీళ్ళు కూడా అంతేరు. వీళ్ళు సైకిల్ మీద 108 రౌండ్లు తిరుగుతారు. 108 తిరుగుతారు, ఇంకో తిరుగుతారు. 102 చౌరస్తా ప్రకారం. ఒరే 108 అంటే నేనేదో ఊరికి మామూలుగా 108 అంటే ఇది మామూలు విషయమా? శాస్త్రంలో 108 ఇంటూ 14 కొట్టు 1400 వచ్చాయా? 1483 1400 కిలోమీటర్లు పోయేది ఒక రోజులో. చపోల శాస్త్ర ప్రకారం 3 పేజీలో వాళ్ళకు 3 రౌండ్లు 4 రౌండ్లు వేసేటట్టుంది. అదే ఒక 3-4 రౌండ్లు వేసేటట్టుంది. వాళ్ళు 12 కిలోమీటర్లు వస్తాయి. చేయబలం వాళ్ళకేం పని అదే పని అనుకుంటారు. అదే పని అయినా కూడా దగ్గర ఏంది శంకరాచార్య చెప్తున్నాడు. ఇన్ని దీపాలు వెలిగించారు. ఇక కొన్ని తెలుగులో రాస్తున్నారు, కొన్ని తెలుగులో రాయట్లేదు. ఎట్లా అర్థమవుతుంది?
తెలుగు వాళ్ళకు ముఖ్యమైనది తెలుగు రాస్తారు. దేవుడు అనేటోళ్ళు అందరికి ముఖ్యమే కదా. ఇక్కడ డిఫరెన్స్ అప్లైడ్ ఆర్ట్స్ ఏం చేశారు? చెట్టు నాడు చేసిండ్రు, చెట్టు బొగిలిపోయింది. అదే అప్లైడ్ ఆర్ట్స్ అంటారు. నాకు తెలిసి ఇగో అట్లా చింత చెట్టు ఉండేది ఇట్ట, అది పడిపోయడమో నరికేయడమో ఏదో జరిగింటది. దాన్ని అట్లా బొమ్మలా చేశారు. బొమ్మలా చేసిన దాన్ని పుచ్చిపోయింది. అది సీతారాముల గుడి రో. తెల్లవారితే చక్రవర్తి రాజ్యమునే. నువ్వేందమ్మా పక్కపో. శాస్త్ర భగ్నం జరుగుతుందని. అమ్మో రైడర్, గోస్ట్ రైడర్, మామూలు రైడర్ కూడా కాదు, గోస్ట్. తుంబా 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 నల్ల సాపుడే. తమిళ్ భలే మాట్లాడుతున్నావు నువ్వు. నల్ల సాపుడే అంటే మంచిగా తిన్నావా? శ్రీ నిఖిల మారేడు కాదు అది. సరే నువ్వు అనుకున్నది నువ్వు అనుకో. మారేడే బిల్వపత్రం, బిల్వపత్రాలు మారేడు అంటే నాకు మైండ్ పోయింది అసలు. అదే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వగారా నువ్వు. ప్రశ్న పత్రం జవాబు పత్రంగా నేను ప్రశ్న పత్రాన్ని ఏందిరా నాయన, ఇది నిజంగా స్వర్గం రా బాబు. ప్రశ్నలు ప్రశ్నించండి. ఈ లైను నడిచే దారి నిజంగా చాలా బాగుంది. స్వర్గానికి దారి. నేను అక్కడ గుడి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం మా వెహికల్స్ తిరగడం ఏంది, కథ ఏందిరా బాబు. హైవే రూట్ అమ్మటి. అదే అది ఊర్లో కాబట్టి అన్ని పెట్టారు, బార్ గేట్స్. ఇంకా మొత్తం దారి తింటే ఉంటదేమో, ఇంకా తిరుగుతే ఊరు మధ్యలో కొండ ఉంది. కలగన్న ఈ ఊరు ఇవరే ఏడవ చెట్టు పోయింది. చెట్టును ఇట్లా చేశారు విగ్రహం లాగా. మంచి ఆలోచన ఇది కదా. ఇది కూడా బొగిలిపోయిందిరా. డిజైన్ అంతా వ్యాప్తి చెందింది ఇక్కడ. మన ఆంధ్ర ప్రజలు ఉన్నారు ఇప్పుడు బీటెక్ కామర్స్ అని నలిగిపోతున్నారు. వీళ్ళని విముక్తి చేయాలంటే మనం అప్లైడ్ ఆర్ట్స్ తీసుకురావాలి. కంట్రీ అంటే చేసినా ఎప్పుడు పండ్రియా, ఎప్పుడు చేసినా కాసు ఎంత కాసు ఎంత కాసు సరే ఎంత కాసు అందా కాశ కాసు 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 ఎంత డబ్బులు అంత మనిషిని ఇందుకే చెప్పి మనిషిలోంచి పుట్టించే మనిషికి తెలుసు వాడు మనిషి అని కదా. ఎవరెవరెవరే మీ నాన్న లేడు కానీ పుత్రోత్సాహంతో పొంగి పొరిలిపోయేటోడు రా. ఈ నా కొడుకేనా అనుకునేటోడు. సగం తిరిగినాం రా. సగం వచ్చేసినా. ఈ సిస్టమ్ బాగుంది కదా. తిరుమలలో కూడా అలా పెడితే బాగుంది. టాయిలెట్స్ అంటారు.
నెగ్లెక్ట్ చేయకూడదు అన్ని. ఫాలో ద క్యాప్చర్. టు సీ సంథింగ్ న్యాచురల్ విల్ మేక్ us wisdom. What do you mean by wisdom? Wisdom means freedom. Freedom. మరి లిబరేషన్ మీన్స్ తెలివి. విజిడమ్. ప్రకృతి. ప్రకృతి. కోతులు మనల్ని ఏం చేస్తాయి? ఇన్ ద నేచర్. ఇంగ్లీష్ అన్న కన్వర్షన్ ఇంటూ ఇంగ్లీష్ మ్యాన్. In the nature. Let's you talking. Actually, I'm talking about Action? this place, these surroundings. So very colorful to us. To see the temples, Yeah. you remember one thing. What that? Who is bro? Who is he? Nityananda. He is a Nityananda Swami. Hinduism. At present he was not Jagat in Guru. India. Mahabharatam. రాసింది చూడరా. భగవాన్ కైలాస తిరుమలై నిత్యానంద అవతరించిన స్థలం అంటారు. సూపర్ వచ్చింది కదా. జనని జననీ జన్మభూమిచ్చ. నిత్యానంద గురించి తెలుసా శివ? నిత్యానంద స్వామి మనకు అత్యంత ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడు చెప్పు? ఆప్తుడు. ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడు? ప్రస్తుతానికి నార్త్ సైడ్ ఉన్నాడు. కాదు, దివాళా తీశారు మన ఇండియా నుంచి. అంటే ఆయనకి స్కామ్ చేశారు కదా. స్కామ్ కాదు, అదే ఏదో తప్పుడుగా ప్రచారం అయిందో లేకపోతే ఆయన తప్పుడు తెలియదు కానీ ఇతర దేశాల్లో నాకు తెలుసు స్కామ్ జరుగుతుంది అని స్వామి. అయితే నాలెడ్జ్ పట్ల దేవుడు నాలో ఉన్నాడని చెప్పుకునే ప్రతి భక్తుడిలో దేవుడు లేడు. మరి ఎక్కడ ఉన్నారు స్వామి? దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే ఉంటాడు. అయితే అంతలెక్క ఉన్నారు. ఏదో డైలాగ్ ఉంటుంది, ఇందుగల నేను అందుగల నేను ఎందు ఎదిగినా అందు నేనే అని తెలుగులో రాసినాడు మ్యాట్రిమోనిడు. అంటే తెలుగు వాళ్ళ కరువు అయింది. తెలుగు వాళ్ళ చాలా మంది మయంగా ఉన్నారు కదరా. పెళ్ళిళ్ళు కాక దేవుని మొక్కడానికి వచ్చితే వాళ్ళ కోరికలు తీరుస్తారు మ్యాట్రిమోని వాళ్ళు. వాటిని ఐడియా సర్జీ అంటారు చూడు. ఆటోలో తప్పదు. అంతకేం అనిపించట్లే కాళ్ళ నొప్పులు, కానీ కేవలం మనం ధనం కోసం కాదు కాబట్టి ఆ సాక్సులు వేసుకోవడమే నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. విచిత్రం ఏముంది, ఇప్పుడు బబ్బులు పెట్టొక్క అనుకున్నావు మెత్తకుండా కాళ్ళకి రావాలా, బొబ్బలు రావాలా. నిత్య అన్నదాన సూత్రం అంటే ఏంటి తెలుసా? చెప్పు నువ్వు చెప్తేనే బాగుంటుంది. నువ్వు చెప్పబ్బా. నాది లేదు. నిత్యము అన్నము ప్రసాదంగా లభించట్లేసే నిత్యాన్నదాన ప్రసాదం. నేను అర్థం చెప్పమన్నా. నిత్య అన్నదాన ప్రసాదం కదరా. మరి తమిళ్లో చెప్పమంటుండు. ఎన్న పోడు మలయాళం కాదురా, తమిళ్. அங்கே போடுதுவா இங்கே வச்சுது அங்கே ஓடுது ఓడిది. నాకు శివగా నేర్పించింది అన్నీ. ఏం శివ? పరిప్రకృతి అంట. పరిపక్వత కాదంట, పరిప్రకృతి. మన సాంస్క్రిట్ మన తెలుగు పరిపక్వత అంటే ఏం శివ? పరిపక్వత అంటే ఏం చెప్పు? పక్వత అంటే పర్వతం అంటారు ఇప్పుడు. అబ్బో స్పిరిచువాలిటీ అంటే చెప్పురా. స్పిరిచువాలిటీ అంటే ఏమంటారు చెప్పు? స్పిరిచువాలిటీని నువ్వు అన్నావు ఏంటి ఇందాక? పరిపక్వత. అలాగనే స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక. పరిపక్వత అంటే ఏంది?
దానికి సంబంధించింది ఇది కొద్ది. కాకపోతే ఎలా ఉంటాయంటే ఒక కొమ్మకు 4 ఒక చెట్టుకు 4 కొమ్మలు కాస్తాయి చూడు, ఆ టైప్లో అక్కడక్కడే లింక్ అయి ఉంటాయి. కానీ మనం ఏంటంటే మనుషులం కాబట్టి మనకు బుద్ధి ఎక్కువ ఉంటుంది. ఇది అది అని విడదీస్తాం. ఆ విడదీసిన దాన్ని మనం పోల్చుకోలేము ఒకదానికి ఒకదాన్ని. ఆ పోల్చుకున్నప్పుడు గౌతమ మహర్షి అంటారు సంథింగ్. తెలుసు ఏమన్నా స్టోరీ? గౌతముడు చెప్పడం ఏం చేసిండ్రు ఆయన? గోదావరి తీసుకొచ్చేది ఆయన కదా, భూమి మీదకి గోదావరిని తీసుకొచ్చేది ఆయన. రాముడు గోదావరినా? మన గోదావరి అయితే గోదావరి వాళ్ళందరూ నాకు దండేసి దండం పెట్టొచ్చే. పెట్టరు, మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు పెట్టరు. అదే ఆ గోదావరి వెనక్కి రోజు దండేసి దండం పెడతారు. దండేశ్వరులో ఒక మనిషి, ఆ మనిషి గౌతమ మహర్షి. ఉత్తముడు సప్తర్షుల్లో ఒక మనిషి, అంటే 7 మంది మహర్షులు లింగాలు. అంటే కల్పానికి ఒక ఇవన్నీ లోపల క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. ఇగో గురకబెట్టి నిద్రపోతున్నాయా స్వాములు? When you doesn't know, you know. First of all, I don't know. You don't know. Then you learn something. You learn something, I tell something. Yeah. What about you? Nothing necessary. Nothing. Nothing about also anything. ఏమీ లేదు False to. ఏమీ లేని తనమే నేను అని. అదే నేను చెప్పాను. ఏం లేని తనం అనేది ఏం స్వామి ఇదే? ఫాల్స్ అనుకున్నా. సూర్యలింగం రో అన్న ఫాల్స్ స్పెల్లింగ్ చెప్పాను. ఎవరు? సూర్యుడి భార్య. సూర్యుడి భార్య ఛాయాదేవియా? సూర్యుడి దగ్గరికి పోలేదు. ఛాయాదేవి కదా సూర్యుడి భార్య. ఛాయాదేవి సూర్యుడి దగ్గరికి పోలేదు. పోతే మనకు ఒక భస్మం కాదు నొప్పి, ఒక సామాన్య దగ్గరికి ఎదురు ఆడు ఉంటుంది. చెల్లెమ్మ హోటల్ అంట. One elder son is Sheni. Another junior son is జూనియర్ సార్ ఎల్డర్ అన్నావు, తర్వాత యంగర్ అనొచ్చు కదా. Yama. ఇటు కూడా మామూలు వ్యూ లేదు. ప్రాపర్ ఓరియంటైజేషన్ ఉంది దీంట్లో. To call something. భలే వస్తున్నాను ఇప్పుడు. బ్యాటరీ మోని ప్రచారం మామూలు లేదా వర్ణలింగం ఇవన్నీ చెట్లు అవేదో చెడిపోయినాయి. చెడిపోవడం వల్ల కొట్టేసి వాటిని ఎంత బాగా డిజైన్ చేశారు చూసారా? ఇగో ముసల్లా చేశారా ఈ చెట్టుని. ఇప్పుడు అమ్మ హైలైటర్ ఇది మాత్రం. స్క్వేర్ ఫీట్స్ అంటే 44 గజాలు.
వాయులింగం వచ్చింది రో రా. అది చిన్న సైజ్ ఇస్తా. బస్ స్టాండ్ ఇది, బస్ స్టాండ్ ఇది. ఇదే రూటా ఈ రూటా? కొందరు బోర్ ఎక్స్పెక్ట్ ఇస్తారు ఇక్కడ క్రికెట్ వాళ్ళకు. డ్రైవర్ ఫైనల్గా గిరి ప్రదక్షిణ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసినాము. ఇది అల్లది కూడా గోపురము, అంత దూరం పోవాలా ఇప్పుడు. గాయస్ లాస్ట్ పాయింట్కి అయితే మనం చేరుకున్నాము. ఈ లాస్ట్ పాయింట్ ఈ స్టెప్స్ వేసేటప్పుడు అయితే నిజంగా మాకు దేవుడు అయితే కనిపించాడు. ముందు ఇంకా అరుణాచలం గురించి, టెంపుల్ గురించి ఇంకా వీడియోస్ తీసి పెడుతుంటాను, చూడండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్.